ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ షష్ఠి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. గురుమౌఢ్యమి కారణంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి పనికిరాదు. ఇక ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఈతి బాధలు, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈరోజు పుట్టేటువంటి వారికి, ఈరోజు ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి శనితోటి యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, ఈ ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, కందుల దానం, మినుముల దానం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యతిరేక విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహానికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోలేకపోతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోవటం చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలతో కూడినటువంటి వ్యవహారాలని వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. పిల్లల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మహాగణపతి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నాణ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార విషయాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాలకి ప్రాధాన్యతనివ్వగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4.
పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, తమలపాకు పూజలు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ వేగవంతంగా కార్యక్రమ నిర్వహణ ప్రారంభించలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అసంతృప్తి సంఘటనలు దూరమవుతాయి. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగించి మనోధైర్యాన్ని పెంచి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ పరిస్థితుల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. ఆర్థిక నూతన విధానాలు ఆశల్ని చిగురింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు ఈరోజు మీకు శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. విజయాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రసాదిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు బలాన్ని పెంచి ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరం అవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. వ్యాపార విజయాల్ని దగ్గర చేస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ పెరుగుతుంది. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార చిక్కులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. గతంలో చేసినటువంటి విజయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా కూడా తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి.
ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి, రుణ ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. విజయాల్ని దగ్గర చేసి అసంతృప్తి సంఘటనని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకంతో చేసేటువంటి పూజలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు తారసపడతాయి. నూతన కార్యక్రమాల్లో అవరోధాలు పెరుగుతాయి. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి కూడా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. చిరాకు పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, ఆకు పూజలు ఈరోజు మీకు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. విపత్కర పరిస్థితులను దూరం చేస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఘోర ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పొత్తి కడుపులో వచ్చేటువంటి నొప్పి తగ్గడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ పొత్తి కడుపులో నొప్పి అనేటువంటిది రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఒకటి, ఆడపిల్లలో అయినట్టయితే కనుక గర్భాశయ సంబంధమైనటువంటి కారణాల వల్ల ఈ నొప్పి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కడుపులో వాయువులు ఎక్కువగా ఉండిపోయినా, లేకపోతే మలబద్ధకం ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం పొత్తి కడుపులో నొప్పి అయినటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సొంఠి. సొంఠి కొంచెం కడుపులో వాయువులు అవి ఉన్నా, లేకపోతే కండరాలు అవి ఏమైనా బిగుసుకున్నట్టుగా ఉన్నా కనుక వాటిని తగ్గించి కడుపులో నొప్పి తగ్గడానికి, అంటే పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ సొంఠి చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా పొత్తి కడుపులో వచ్చేటువంటి నొప్పి తగ్గడానికి బాగా సహాయపడతాయి. పిప్పళ్ళను కూడా నేతిలో వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది వాము. ఈ వాము కూడా ఏంటంటే ఒకవేళ పొత్తి కడుపులో, అంటే కడుపు లోపల కొంచెం వాయువులు అవి పేరుకున్నట్టయితే కనుక వాటిని బయటకు పంపించేసి నొప్పిని తగ్గడానికి సహాయపడతాయి. వాముని కొంచెం మూకుట్లో వేసి వేయించుకుని దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 60 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. రక్షించడము అన్న మాటకు అర్థం ఏదో ఇబ్బంది వస్తే కాపాడడం కాదు, తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే బుద్ధి చెప్పి తిప్పడం కూడా రక్షించడమే. ఇంద్రుడు తప్పు మార్గంలో వెడుతుంటే ఆయన్ని శిక్షించి రక్షించడానికే కొండెత్తాడు. అందుకని ఇంద్రకథతో సంబంధం ఉంది కాబట్టి అది గోవర్ధనోద్ధరణం, మందర పర్వతాన్ని ఉద్ధరించడం కాదు, మందర పర్వతాన్ని ధరించడం కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో ఇంద్ర సంబంధం నడుస్తోంది. ఆ శ్లోకం అంతా కూడా ఇంద్ర సంబంధం, ఇంద్రియ సంబంధం, షట్పది పంచేంద్రియాలు అంటే ఏదో గుప్తంగా లోపల దాచారు శంకరాచార్యులు వారు. అది దండ శ్లోకం. కాబట్టి ఆ శ్లోకం చెప్పేటప్పుడు, శ్లోకాన్ని అనుభవించేటప్పుడు ఏదో ఒక విషయం మాత్రం మీ కంటికి కనపడకుండా లోపల ఒకలా వెళ్ళింది. అందుకు దండకు అందం వచ్చింది. లోపల దారం లేదు, పువ్వులు అలా కలిసి ఉంటాయా? దండ ఉంటుందా? దారం కనపడుతోందా? దారం కనపడితే దండకు అందమే లేదు. ఎక్కడ పడితే అక్కడ దారం కనపడింది అనుకోండి దండ కట్టినప్పుడు, ఇంకా అదేం దండ, వాడిపోయిన దండలా ఉంటుంది. దారం కనపడకుండా దండ కట్టారనుకోండి, గుత్తిగా పువ్వులతోటి ముద్దగాను, ఎంత అందంగా ఉందోనండి దండ అంటారు. అప్పుడు లోపల ఒకలా దేని గురించి ఎడుతోందో దొరకకూడదు, కానీ అది లేని నాడు దండకు అందమే లేదు. కానీ అలా వెడుతున్నదేది, అది పట్టుకునేటట్టు చేయడం మనల్ని షట్పది చేయడం. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఎక్కడున్నారండి శంకర భగవత్పాదుల వంటి అనుగ్రహ సంపత్తి కలిగిన వారు, శంకరాచార్యుల వారిలా శిష్యుల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉన్నవాళ్ళు. ఇటువంటి శ్లోకాలు లోకానికి ఇచ్చినది శంకరులకు శంకరులే సాటి. శంకర భగవత్పాదులకు సమస్త జాతి రుణపడిపోయింది. అందుకే ఉద్ధృతనగా అంటే ఇంద్ర సంబంధమే. ఎలా ఇంద్ర సంబంధం అంటే, ఒకానొకప్పుడు దేవేంద్రుడు అహంకరించాడు. ఆయనకో పదవి ఇచ్చారు. ఆయన పదవికి ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే వర్షాలు కురిపించడం. ఆ వర్షాన్ని ఆధారం చేసుకునే లోకమంతా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంటుంది. నాకింత అధికారం ఇచ్చారు, నేను వర్షాలు కురిపిస్తున్నాను. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడంటే అహంకారగ్రస్తుడయ్యాడు. నేనే వర్షాలు కురిపిస్తాను, నా పూజ లేకపోతే, నా అనుగ్రహం లేకపోతే ఈ లోకం ఏమైపోతుంది అన్నాడు. కానీ అసలు ఇంద్రుడికి వర్షాలు కురిపించే అధికారం ఇచ్చినవాడు ఉన్నాడా? పరమాత్మ అన్నవాడు ఉన్నాడు కదా, వాడు కదూ అధికారం ఇచ్చింది. వాడు ఆ అధికారం ఇవ్వకపోతే ఈయనకి వర్షాలు కురిపించే అధికారం ఎక్కడుంది? ఇది మరిచిపోయాడు. మరిచిపోయి ఇదంతా నాదే అన్న అహంకారానికి వెళ్ళిపోయాడు. బాలకృష్ణుడిగా ఉన్న పరిపూర్ణావతారం రసోవై సహా ఆయనకి తెలియదు. ఇంద్రుడికి అహంకారం తొలగించాలి, ఇంద్ర పదవి నుంచి తీసేయచ్చు. కానీ అది కాదు ప్రయోజనం. నువ్వు అలా ఎంతమందిని పదవిలోంచి తీసేస్తావో, తప్పు దిద్ది మారడానికి అవకాశం ఇవ్వాలి. మారలేదు అప్పుడు చూడాలి ఆ విషయం. అందుకే మహాపరిపాలనా సమర్థుడు కృష్ణ భగవానుడు, అపారమైన వ్యూహరచన నిపుణుడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న పిల్లాడు నందవ్రజంలో నందాదుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తారు. ఆ ఇంద్రయాగం చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకని? వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు కాబట్టి. నాన్నగారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎందుకండి ఈ సంభారాలన్నీ సేకరిస్తున్నారు? నేను తెలుసుకోగలిగిన వాడినని మీరు అనుకుంటే నాకు చెప్పండి నాన్నగారు. పరిప్రశ్నైన సేవయా? మరి ఆయనే చెప్పాడు కదా, అందుకు పరిప్రశ్న చేశాడు. నందుడు అన్నాడు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి దేను గణము బ్రతుకు. మనం ఇంద్రుడికి యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే పాడొస్తుంది, పాడొస్తే మన ఐశ్వర్యం పెరుగుతుంది. మన వృత్తి గోపోషణ. కాబట్టి దీనికి ఆధారం ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం అంటే. ఆయన అన్నాడు ఇంద్రుడి అహంకారం తీయాలని కదా కృష్ణుడి సంకల్పం. పెద్ద సిద్ధాంతం ఒకటి చెప్పాడు, కర్మ సిద్ధాంతం. చెప్పి నాన్నగారు ఇవన్నీ ఎందుకండి, మనకి కళ్ళ ముందు కనపడుతున్నది మన ఆవులకి దూడలకి ఎద్దులకి గడ్డిస్తున్నది, అదిగో గోవర్ధనం, ఆ పర్వతం, ఆ గడ్డి మేస్తున్నాయి. ఇవన్నీ గోవర్ధనానికి యజ్ఞం చేద్దాం. అదేమిట్రా, మేము ఇంతకుముందు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, గోవర్ధనానికి యజ్ఞం చేయడం ఏమిటి, మేము ఎప్పుడు చూడలేదే అన్నాడు నందుడు.
నాన్నగారు మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉండొచ్చు, కానీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. మీరు కానీ యజ్ఞం చేస్తే అదిగో ఆ గోవర్ధనానికి సంబంధించినటువంటి అధిష్టానము పైకి లేచి తినడాన్ని మీరు చూస్తారు నాన్నగారు. అలాగా ఆ యజ్ఞం ఎలా చేయాలరా అన్నాడు. ఏముందండి, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మగము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు, పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు మధుర పదార్థంబులు తెప్పింపుడు, అచలురై పూజ చేయుడచలమునకు హోమంబు చేయుడు, మధుర పదార్థములను ధేను దక్షిణలనిచ్చి తృప్తిపరచుడు బ్రాహ్మణులకు, అధమ చండాల శునకి సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముంది నాన్నగారు, ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అదే చెయ్యండి. చక్కగా మంచి మంచి అప్పాలు చేయించండి, బూర్లు చేయించండి, కూరలు వండించండి, బ్రాహ్మణుల్ని పిలిపించండి, మంచి దక్షిణ ఇవ్వండి, వాళ్ళకి మధుర పదార్థాలు పెట్టండి, ఆవులకి దూడలకి ఎద్దులకి ఎవ్వరిని విడిచిపెట్టకుండా అందరినీ పిలిచి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టండి. చాలా పదార్థం తీసుకెళ్ళి ఆ గోవర్ధనం మీద పోయండి, అందులోంచి అధిష్టాన దేవత పైకి లేస్తాడు, తింటాడు. మనం ఒక్కసారి అలా ప్రదక్షిణం చేసి వస్తాం, గిరి ప్రదక్షిణం చేసి వస్తే ఆయన ఎంతో పొంగిపోతాడు. వీళ్ళు ప్రదక్షిణం చేశారా అంటాడు. వినుడి శైలము కామరూపి మనలన్ మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులను భంజించు. నన్ను నమ్మండి నాన్నగారు, ఈ గోవర్ధన పర్వతానికి అధిష్టాన దేవత ఎవరున్నాడో ఆయన కామరూపి, కొండలా కనపడుతున్నాడు. కానీ అందులో ఉన్న అధిష్టాన పురుషుడు పైకొస్తాడు, మనం నీతి అన్నం పెడితే తింటాడు. ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులను భంజించు, దుష్టాత్ముల్ని శిక్షిస్తాడు, కలులను భంజించు. కాబట్టి నాన్నగారు నా మాట నమ్మండి, అలా చేయండి యాగం అంటే. ఆ నందాదులు అన్నారు, పోన్లేరా నువ్వు చెప్పినట్టు అలాగే చేద్దాం, ఈ ఏడాది ఇంద్రుడికి యాగం వద్దు అన్నారు. అంటే ఇంద్రుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు గోపకాంతలు నందాదులు అందరూ యజ్ఞం చేశారు, అలాగే పాయసాన్నాలు ఉండారు, తీసుకొచ్చారు, గోవర్ధనం మీద పోసేశారు. కృష్ణుడు చక్కగా వీళ్ళందరితో కలిసి ఆ గోవర్ధనానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆవులు దూడలు అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎక్కలేని వాళ్ళు బళ్ళెక్కారు, ఎక్కగలిగిన వాళ్ళు నడిచెడుతున్నారు. చక్కగా పాటించిగాన విద్యా పాటవమున తేరు వెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటల పాడిరి విరోధి పాటనుడనుచున్. వాళ్ళు ఆ గోపకాంతలందరూ ప్రదక్షిణం చేస్తూ కృష్ణుడి మీద పాటలు పాడుతున్నారు. అందరూ చక్కగా సంతోషంగా ప్రదక్షిణం చేస్తున్నారు. ఆవులు ప్రదక్షిణం చేస్తున్నాయి, ఎద్దులు దూడలు అన్నీ వెడుతున్నాయి. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచాను. పెద్ద పెద్ద మూపురాలు, ఆ ఎద్దు నడుస్తుంటే ఇలా ఇలా ఊగుతుంటుంది అది. ఆ ఎద్దులు దూడలు తోకలెత్తి చెంగు చెంగున గెంతుతూ అందరూ ప్రదక్షిణం చేస్తున్నారు. చెప్పాడు కదూ, వినుడి శైలము కామరూపి మనలను రక్షించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులను భంజించు, అనుకంపాతిశయంబు చేసి మన పైనంచున్ సగోపాలుండై మన జక్షుండు నమస్కరించి గిరికిన్ మందారు మందారుడై. తానే ఆ గోవర్ధన పర్వతానికి అధిష్టాన దేవతగా ఉండి అవన్నీ తింటూ కనబడ్డాడు. తానే కృష్ణుడిగా వీళ్ళందరిలో కలిసిపోయి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఇంద్రుడికి వార్త వెళ్ళింది, నీకు చెయ్యరట ఇంద్రయాగం, ఇక గోవర్ధన గిరికి చేస్తారట వాళ్ళు యాగం అని. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఉజ్జత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు కప్పి తాడనములను వేధించి సద్యో మృత్యువు పొందరాల్గురియుడీ శౌర్యం బభార్యంబుగన్. ఆ పుష్కళావర్తక మేఘాల్ని పిలిచి వాటికి వేసినటువంటి గొలుసులు విప్పేశాడు. విప్పేసి మీరందరూ వెళ్ళండి, పెద్ద పెద్ద గర్జనలతో మెరుపులతో పెద్ద పెద్ద పిడుగులతో అక్కడ ఆ వర్షాన్ని కురిపించండి. ఆ పెద్ద పెద్ద రాళ్ళు వడగళ్ళు పడిపోతుంటే గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద, ఆవులు దూడలు మనుష్యులు అక్కడికక్కడ చచ్చిపోవాలి. వాళ్ళకి బాగా పొగరెక్కింది. పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరిదంభోడిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయినది పో కృష్ణుండు ప్రేరేపగన్.
పెరుగులు నీతులు తాగి ఒళ్ళు కొవ్వి నాకు యజ్ఞం అక్కర్లేదని చెప్పి గోవర్ధనానికి చేస్తున్నారు. వెళ్ళి చంపి అవతల పారేయండి వడగళ్ల వానతో అన్నాడు. వెళ్ళి పుష్కళావర్తక మేఘములు బ్రహ్మాండమైనటువంటి వాన, ఆవులు దూడలు అన్నీ ఎక్కడొక్కడ పడిపోతున్నాయి, మూరలెత్తి అరుస్తున్నాయి. గోపకాంతలు గోపాల బాలురు, కృష్ణ నువ్వు చెప్పావు మాకు ఆపదొచ్చింది అందరూ. వాళ్ళు ఏదొచ్చినా కృష్ణుడినే పట్టుకుంటారు. వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఈ ఉరుములేమిటి, ఈ మెరుపులేమిటి, ఈ పెద్ద పెద్ద గర్జనలేమిటి, వడగళ్ళేమిటి, ఆవులు దూడలు అందరూ పడిపోతున్నారు, కృష్ణ రక్షించన్నారు. ఆయన రక్షించడానికి ఎక్కడికో వెళ్ళలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కింగీలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రంబుగాబట్టే తద్భీలాభ్రజ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ పరగంజారుడు వర్షబిందువులు గోపాలంగనాపాంగహాసరుతుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిభిత్తుర్మద భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అంటారు పోతన గారు. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి, పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఏదో పువ్వు ఒకటి తెంపేసి ఇలా పట్టుకుని గొడుగులా పరిగెత్తినట్టు హేళగా గోవర్ధన పర్వతాన్ని పెకలించి పైకి తీసి చిటికిన వేలి మీద పట్టుకుని త్రిభంగి ఇలా కాలు పక్కన కాలు వేసుకుని నడుము వంకరగా పెట్టి హేళగా నవ్వుతూ నిలబడ్డాడు. వర్షధారలు దాని మించి ఇలా పడిపోతుంటే పక్క నుంచి కారిపోతున్న ధారలు గొడుగు పట్టుకుంటే దానికి ముత్యాల సరాల్లా ఉన్నాయి. ఆయన చెయ్యే దానికి కర్ర. చుట్టూ ఉన్న గోపాల బాలుర్లు గోపకాంతలు ఆవులు దూడల్ని 7 రోజులు కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు వర్షం పడుతూనే ఉంది. ఆయన అలా గోవర్ధనోద్ధరణం చేసి వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు, రక్షణ చేస్తూనే ఉన్నాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కామధేనువు పాలు పట్టుకుని బంగారు పాత్రతో దేవేంద్రుడు అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఇంద్రుడి చేత గోవిందనామంతో పట్టాభిషేకం చెయ్యబడ్డాడు. అందుకే కృష్ణుడికి గోవిందా అని పిలిస్తేట ఉలిక్కి పడతాట. ఇది నేను 7 రాత్రులు 7 పొగళ్ళు కొండ ఎత్తి పట్టి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి పిలిచి కాపాడి సంపాదించుకున్న నామం ఎవడో గోవిందా అన్నాడు రా అని ఉలిక్కి పడి కాపాడతాట. అందుకే శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని వ్యాప్తి చేసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. ఈ పొత్తి కడుపులో నొప్పి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మలబద్ధకం లేకుండా విరేచన సాఫీగా అయిపోతున్నట్టయితే కనుక పొత్తి కడుపు నొప్పి కొంచెం అదుపులోకి రావడానికి అది సహాయపడుతుంది. అలాగే ఒకవేళ మూత్రంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నట్టయితే కనుక దాన్ని కూడా తొందరగా తగ్గించుకునేందుకు మార్గాలు చూసుకోవాలి. సామాన్యంగా వచ్చే ఈ పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి మనం ఇందాక ఒక 3 మూలికల గురించి చెప్పుకున్నాం. మిగతా మూలికలు ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఆ మూలికలు ఏమేంటంటే, ఒకటి కరక్కాయలు. ఈ కరక్కాయలు కూడా ఏంటంటే మలబద్ధకం లాంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని తగ్గించడం, కడుపులో వాయువులు ఉంటే వాటిని తగ్గించడం ద్వారా ఈ పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి సహాయపడతాయి. కరక్కాయలు మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇందులో వేసుకునేటువంటి 5వ మూలిక ఏంటంటే ముసాంబరం. ఈ ముసాంబరం ఏంటంటే పొత్తి కడుపులో నొప్పి రావడానికి కొంచెం గర్భాశయ సంబంధమైనటువంటి కారణాలు ఉంటే కనుక వాటిని తగ్గించడం ద్వారా ఈ పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం సైంధవ లవణం. ఈ సైంధవ లవణం ఏంటంటే కడుపులో కొంచెం వాయువులు అవి ఉన్నా లేకపోతే కాస్త మలబద్ధకం ఉన్నా అవి తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అలాగే కండరాలు రిలాక్స్ అవ్వడానికి కూడా సైంధవ లవణం బాగా ఉపయోగపడుతుంది. అయితే సైంధవ లవణాన్ని మిగతా వాటిలాగా ఎక్కువగా కాకుండా కొద్ది పరిమాణంలో, అంటే కేవలం 10 గ్రాముల పరిమాణంలోనే కలుపుకోవాలి. ఈ 6 ద్రవ్యాలని బాగా కలిపేసి ఉంచుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో ఈ ఔషధాన్ని కొంచెం గోరువెచ్చటి నీటిలో కలిపేసుకుని 3 పూట్ల కనుక తాగుతూ ఉన్నట్టయితే తొందరగా పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. ఆయుష్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానంలోని కొన్ని అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధి కోసం
శనివారం నాడు శని అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. శనివారం నాడు మర్రి చెట్టు మొదట్లో పంచదార కలిపినటువంటి ఆవు పాలను పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలా ధరించడం ద్వారా శని అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శనివారం నాడు ఒక ఇనుప పాత్ర, పాదరక్షలు ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శనివారం ఉదయం పూట హనుమాన్ చాలీసా పారాయణ చేసి హనుమంతుడికి పేలాలతో తయారు చేయబడిన లడ్డూలను నివేదన చేసినట్లయితే శని అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శనివారం నాడు పుట్టలో పాలు పోయటం, నల్లటి రంగులో ఉన్నటువంటి గేదెకు ఆహారాన్ని తినిపించటం ద్వారా కూడా శని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు కోతులకు ఆహారాన్ని వేయటం ద్వారా, దీనితో పాటుగా ఒక నలుపు రంగు దారాన్ని చేతికి కట్టుకోవటం ద్వారా శని అనుగ్రహాన్ని పొంది సర్వ కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి బెల్లము, పాలు నీళ్లలో కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోసినట్లయితే శని అనుగ్రహం ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా ఈరోజు బియ్యపు పిండి, బెల్లం తురుముతో కలిపి తయారు చేయబడినటువంటి చలిమిడి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావించి ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ వడపప్పు, పానకం నివేదన చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది శని యొక్క అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను పొందటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఒక పసుపు కొమ్మును తీసుకొని ఆ పసుపు కొమ్మును అరగదీయగా వచ్చినటువంటి ఆ పసుపుని అరటి చెట్టుకు బొట్టులాగా పెట్టాలి. ఆ తర్వాత అరటి చెట్టు మొదట్లో పసుపు రంగు పూలు ఉంచి అరటి చెట్టు ముందర నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మీరు తినే ఆహారంలో మొదటి ముద్దను గోవుకు ఆహారంగా వేయటం ద్వారా, చివరి ముద్దను కుక్కకు ఆహారంగా వేయటం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రావణ మాసంలో మీ గృహంలో ధనం దాచుకునే ప్రాంతంలో 11 ఎండు ఖర్జూరాలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, అదేవిధంగా మీ గృహంలో ధనం దాచుకునే బీరువాకి ఏనుగులు తొండంతో అభిషేకిస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ కార్యాలలో జయాన్ని పొందటం ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పూలతో పూజించటం ద్వారా పూజకు ఉపయోగించినటువంటి తెల్ల జిల్లేడు పూలను ధనం దాచుకునే ప్రాంతంలో ఉంచటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగాలకు స్వాగతం. ప్రధానంగా విద్య అనుకూలంగా ఉండాలంటే 3 గ్రహాలు యోగిస్తూ ఉండాలి. బుధ, గురు, శుక్రుడు. అదేంటండి మరి గురుగ్రహం కదా విద్యాకారకుడు, బుధ గురు శుక్రుడు ఎందుకు అనే ప్రశ్న ఉదయించవచ్చు. ప్రధానంగా వాక్కుకి సంబంధించినదై ఉంటుంది విద్య. విద్య చదవాలంటే కళ్ళతో చూస్తూ నోటితో చదవాలి. వాక్కర్మ విద్య వినయ వివేకో మిత్రం సగోత్రో గణితం శృతిశ్చ విద్వాన్ మాతుల సంతతిశ్చ శిల్పీ కసాణో మృదువాక్ త్రిదోష.
వాక్కర్మ విద్య. వాక్కు కర్మ బుధుడు యొక్క ఆధీనంలో ఉంది. విద్యకి మూలము వాక్కు. ఉపనయనంలో మంత్ర సంస్కారమే ప్రధానమైనదని, ఉపనయన సంస్కారం ద్వారానే విద్యా యోగం సంభవిస్తుందని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మిత్రం సగోత్రో గణితం శృతిశ్చ. అక్షర జ్ఞానం ప్రస్ఫుటంగా ఉంటేనే విద్యాయోగం సిద్ధిస్తుంది. ప్రాథమిక విద్యకి చతుర్థాధిపతి ఎంత ముఖ్యమైన కారకుడో, అసలు మొత్తం విద్యాభావం అంతా కూడా 4 పైనే ఉంటుంది. అసలు చతుర్థానికి విద్యాభావము అని పేరు, పంచమానికి సంతాన భావము అని పేరు, ద్వితీయానికి ధనము అని పేరు, ప్రథమ భావానికి శరీరము అని పేరు, దశమానికి కర్మ అని లేదా ఉద్యోగమని, లాభానికి అదృష్టమని, ద్వాదశానికి ఖర్చు అని, నవమానికి భాగ్యస్థానమని పేరు, అష్టమానికి ఆయుస్థానమని, షష్ఠము శత్రుక్షేత్రమని, తృతీయము సాహస స్థానమని లోక వ్యవహారం. ఈ క్రమంలో చతుర్థానికి విద్యాభావము అని పేరు. చతుర్థం బాగుంటే ఏమవుతుంది? విద్యాయోగం బాగుంటుంది. ప్రకృతి సిద్ధంగా మానవుడు సహజంగా నేర్చుకున్నటువంటి విద్యలతో పాటుగా ఉన్నతమైన కీర్తి శిఖరాలని అధిరోహించాలి, ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడు కావాలి అంటే విజ్ఞానవేత్తగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సంస్కారవంతుడు కావాలి. సంస్కారవంతుడా సంస్కారహీనుడా తెలుసుకోవాలంటే 4వ స్థానం చూడాలి. విద్యారాజ్య గృహ ప్రయాణ నర సన్నౌకాది సద్వాహనాన్ అని శాస్త్రం చెబుతుంది. రాజ్యానికి ఎదురుకుండా ఉండేటటువంటి స్థానం చతుర్థం. జ్యోతిష పరిభాషలో ఆచార్య వరాహమిహిరుడు దశమ స్థానానికి పరాశరుల వారు కర్మస్థానం అని పేరు చెబితే రాజ్యస్థానము అని ఈయన మార్చారు. రాజ్యస్థాన భావానికి ఎదురుకుండా ఉంటుంది, ఆపోజిట్. 4వ రాశికి ఆపోజిట్ 10కి ఎదురుకుండా 4 ఉంటుంది. 4వ స్థానానికి విద్యాస్థానము, మాతృస్థానము, శుభస్థానము, సుఖస్థానము, అలాగే గృహ వాహన స్థానములు, ఈ విధమైన పేర్లు ఉన్నాయి. ఇలా చెప్పబడ్డటువంటి దాంట్లో ప్రధానంగా బుధుడు యొక్క బలం పరిశీలన చేయాలి. జాతకంలో విద్యాయోగం ఉన్నదా అంటే అసలు మాటలు ఎలా పలుకుతున్నాడు, విద్య వస్తుందా, ప్రాథమిక విద్యతోనే ఆగిపోతామా, ఉన్నత విద్యను కూడా కొనసాగిస్తామా, ప్రాథమిక విద్యలో విఘ్నాలు ఏర్పడతాయా, ఉన్నత విద్యలో ఉన్నత స్థితికి చేరతాడా. కొంతమంది ప్రాథమిక విద్యలో చాలా సామాన్యులుగా చైతన్య రహితులుగా ఉంటారు. ఉన్నత విద్య వచ్చేసరికల్లా అనుభవం పెరిగి సమాజాన్ని అర్థం చేసుకొని వివేకవంతులై ఉత్తమ స్థితికి వెళతారు. ఈ స్థితికి ఏ గ్రహం కారణం? కొంతమంది ప్రాథమిక విద్యను బ్రహ్మాండంగా అభ్యసిస్తారు, ఉన్నత విద్యలకు వచ్చేసరికల్లా డల్ అయిపోతుంటారు, చదవలేని పరిస్థితి వస్తుంది. ఈ స్థితికి ఎవరు కారణం? కొంతమంది చదువు ఉంటుంది, ఇంటర్వ్యూస్లో మాట్లాడలేరు. మాట్లాడలేకపోవడానికి ఏ స్థానం కారణం? తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకి ప్రదర్శించడంలో సాహసం ఉన్నాయి, ప్రదర్శించాలి, సభలో మాట్లాడాలి. సభలో మాట్లాడలేకపోవడానికి ఏ గ్రహం కారణం? ఇలాంటి అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలన చేద్దాం. జుట్టు కుదుళ్లు బలంగా ఉండడానికి యోగశాస్త్ర ప్రకారం శీర్షపీడన క్రియలు బాగా ఉపకరిస్తాయి. శిరోజాలు రాలడమనే సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎదుర్కొంటున్నారు. ఆహార విహారాల్లో తేడాల వల్ల, అధిక ఆందోళనల వల్ల, శిరోజాల కుదుళ్లకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల, కాలుష్యం వల్ల, ఇలా ఎన్నో కారణాలు శిరోజాల కుదుళ్లు బలహీనమై జుట్టు త్వరితంగా రాలిపోతుంటుంది. ఇలా ఎన్నో కారణాల వల్ల శిరోజాల కుదుళ్లు బలహీనమై జుట్టు త్వరితంగా రాలుతుంటుంది. ఈ సమస్య నివారణకు శీర్షపీడన క్రియలు ఉపకరిస్తాయి. నేలపై మోకాళ్ల మీద కూర్చొని తలని నేలకి తాకించాలి. తలని కుడిపక్కకు ఎడమపక్కకు గుండ్రంగా తిప్పుతుండాలి. దీనివల్ల తల భాగంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ శీర్షపీడన క్రియల్ని ఆచరించడం ద్వారా శిరోజాల కుదుళ్లు పటిష్టమై జుట్టు రాలడం తగ్గుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహంలో ఎప్పుడూ లక్ష్మీదేవి కళకళలాడాలంటే
తప్పనిసరిగా ప్రతి గృహిణి పాటించవలసినటువంటి నియమాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. ఆ నియమాల్ని గనక తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పనిసరిగా మీ గృహం లక్ష్మీ నిలయంగా మారి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడాను పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి నుదుట కుంకుమ బొట్టు ధరింపచేసుకొని పాపిట కూడాను కుంకుమ బొట్టు ధరించి ఇంటి ప్రాంగణంలో ఈశాన్యమూల చక్కగా పరిశుభ్రంగా ఉండేటువంటి విధానాన్ని పాటిస్తూ పరమేశ్వరికి ప్రీతివంతమైనటువంటి పూలను తానే స్వయంగా ఇంటి ప్రాంగణంలోని మొక్కల దగ్గరకు వెళ్ళి కోసి పూజా మందిరంలో అమర్చటం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, పరమేశ్వరి యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతుంది. ఎవరి పూలు వారే కోయటం వెనకాల గొప్ప పరమార్థం ఉన్నది. దేవునికి పూజ చేసేటువంటి పురుషులు గాని స్త్రీలు గాని పూలను కోసేటప్పుడు దైవ చింతన తత్పరతో పూలను కోసి పరిశుద్ధమైనటువంటి భావనా బలంతో పూజా మందిరంలో ఉంచి వాటిని భగవంతునికి అర్పితం చేయటం వెనకాల అద్భుతవంతమైనటువంటి అదృష్టం ఆ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా నట్టింట కూర్చొని ఎప్పుడూ కూడాను గృహిణి దుఃఖించరాదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుకు బొట్టు పెట్టకుండా మాత్రం పంపకండి. మీ ఇంట్లో దీపాలు వేసేటప్పుడు సాయం సంధ్యా సమయంలో దొడ్డి గుమ్మం వాకిలిని మూసి తరువాతనే దీపాలు వెలిగించండి, లేక లైట్లు వేయండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. చాలామంది ఇటీవల కాలంలో గుమ్మం ముందు పసుపు కుంకుమ అనేటువంటివి వాడటం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా గుమ్మానికి పసుపు కుంకుమ వ్రాసేటువంటి తీరుతెన్నులు పాటించి తీరాలి. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటిది ఏమిటి? ఆడబడుచులను ఆదరించటం. మీ ఇంటికి ఆడబడుచు కనుక వచ్చినప్పుడు ఆమెను సంతృప్తిపరిచే విధంగా మీరు ప్రవర్తించండి. ఆడబడుచులకు సంతృప్తిపరిచేటువంటి విధి విధానం వల్ల మీ కుటుంబంలో సౌఖ్యం ఎంతగానో విరాజిల్లుతుంది సుమా అని కూడా శాస్త్రం. అలాగే ఉదయం పూట ఏ విధంగా సూర్యోదయం పూర్వమే మీ ఇంటి వాకిల్ని శుభ్రపరిచి కలాపి చల్లి ముగ్గు పెడతారో, సాయం సంధ్యా సమయంలో కూడాను కొద్దిగా నీళ్లు చల్లండి. ఇంటి ముందు చిన్న ముగ్గు వేయండి. సంధ్యాదేవత యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామిని పరిపూర్ణంగా ఆరాధించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శ్రీనివాస గోవింద అనేటువంటి నామాన్ని ఇంటి యజమాని ఈ శ్రావణ శనివారం నాడు ధ్యానం చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి, వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. శిరోజాల కుదుళ్లు బలంగా ఉండడానికి, శిరోజాలు రాలకుండా ఉండటానికి శీర్ష త్రికోణాసనం బాగా ఉపకరిస్తుంది. శరీరంలో శ్లేష్మ ప్రకృతి తక్కువ ఉన్నవారికి శిరోజాలు త్వరితంగా రాలుతుంటాయి. అతి శీతల, అతి ఉష్ణ జలాలతో తలస్నానం చేయడం ద్వారా కూడా శిరోజాలు రాలుతాయి. ఈ సమస్య నివారణకు శీర్ష త్రికోణాసనం ఉపకరిస్తుంది.
నేలపై మోకాళ్ల మీద కూర్చొని తలని నేలకి తాకించాలి. ఈ స్థితిలో కుడి చేతిని కుడిపక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు ఉంచాలి. ఈ శీర్ష త్రికోణాసనం వల్ల జుట్టు కుదుళ్లు, కేశగ్రంథులు బలోపేతమవుతాయి. తద్వారా శిరోజాలు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.